అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తన విందాం. 6వ తారీఖు సోమవారం, మే నెల 2024 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తన విందాం రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒక మాట రాయబడుతూ వచ్చింది, చదువుదాం. ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతో ఒక మాట చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పబడిన మాట ఏంటంటే, మీ దేహం దేవునికి ఆలయం అని బైబిల్ సెలవిస్తుంది. సో మన దేహం ఎలాంటిదంటే దేవునికి ఆలయముగా నిర్మాణం చేయబడుతూ వచ్చింది. దేవునికి ఆలయంగా చేయబడినటువంటి మన దేహము అంటే ఒక రకంగా చెప్పాలంటే మన శరీరం ఎలాంటిదంటే పరిశుద్ధాత్మను బట్టి మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తున్న మన శరీరం ఎలాంటిదంటే మనకి దేవుని వలన అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? సో మన దేహము పరిశుద్ధాత్మకి ఆలయమై ఉందంట. మన దేహం ఎలాంటిదంటే ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడింది, అంటే దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది ఈ యొక్క దేహం, ఈ యొక్క శరీరం. అసలు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన శరీరం ఎలా తయారు చేయబడుతూ వచ్చిందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం, క్షమించండి, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకు చెప్పబడిన మాట, అసలు మానవుని యొక్క దేహం దేవుని ద్వారా మనకు ఎలా అనుగ్రహించబడింది అని అంటే, మన శరీరం ఎలా అనుగ్రహించబడుతుందంటే, ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయికను బట్టి. సో బైబిల్ ఒక మాట చెప్పబడే మాట ఏంటంటే, ఒకప్పుడు మానవుని మట్టి నుండి తీసి దేవుడు నిర్మించాడు, అది ఓకే. తర్వాత కాలం వచ్చేదానికి స్త్రీ పురుషుల యొక్క కలయికను బట్టి, అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వారి యొక్క జీవితాల్లో ఏకమైనప్పుడు, వారి యొక్క జీవితాల్లో వారిద్దరు కలిసినప్పుడు, వారి దేహముల నుండి, వారి ఇద్దరి యొక్క దేహముల నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుని యొక్క శరీరాన్ని నిర్మిస్తున్నాడు. ఇది మొదటి కోణం. మొదటి కోణంలో మానవుని యొక్క శరీరాన్ని నిర్మించడానికి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, స్త్రీ పురుషుల యొక్క ఇద్దరి యొక్క కలయికను బట్టి మానవుడి యొక్క శరీరం నిర్మాణం చేయబడుతుంది. ఇది మొదటి కోణంలో. రెండోదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చూసినటువంటి రెండో మాట ఏంటంటే నేల నుండి తీయబడిన అనుభవం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడిన మాట ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్న అంశంలో మనం చూస్తున్న రెండో మాట ఏంటంటే శరీరం ఎలా తయారు చేయబడుతుంది అని అంటే, ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయికను బట్టి, రెండోదిగా చూస్తున్నట్టయితే మంటి నుండి. సో మానవుడి యొక్క జీవితం ఎలాంటిదంటే మంటి నుండి తీయబడింది. కాబట్టి మంటి నుండి ఏదైతే తీయబడిందో ఆ తీయబడిన మట్టి స్త్రీ పురుషుల యొక్క కలయికను బట్టి శరీరంగా తయారు చేయబడుతూ వచ్చింది. సో ఈ శరీరం ఎలాంటిదంటే మంటి. సో దేవుడు మనల్ని తయారు చేసిన విధానం కానీ శరీరాన్ని సృష్టించిన విధానం ఎలాంటిదంటే మట్టి నుండి తీసి స్త్రీ పురుషుల యొక్క కలయికలో వారు ఏదైతే కలుస్తూ వచ్చారో ఆ కలయికలో దేవుడు నిర్మిస్తూ వచ్చాడు. సో ఇది రెండోదిగా చూసినట్టు మన శరీరం ఎలాంటిదంటే మట్టి నుండి తయారు చేయబడింది. ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయిక నుండి, రెండోదిగా మన శరీరము మట్టి నుండి సృజించబడుతూ వచ్చింది. మూడోదిగా మన శరీరము దేని నుండి సృజించబడుతూ వచ్చిందంటే రండి, మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, నేను చదువుతున్న చూడండి. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితము అలాయను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మూడో మాట ఏంటంటే దేవుని వాక్యం మనకు చెప్పబడిన మాట పిండముగా. ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయిక, రెండు మట్టితో దేవుడు తీసినటువంటి తర్వాత ఏం జరుగుతుందంటే మనం పిండంగా చేయబడుతున్నాం. ఎక్కడ పిండంగా? తల్లి గర్భంలో పిండముగా సృజించబడుతున్నాం, పిండముగా తయారు చేయబడుతున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకస్తులు కొంతమంది మనుషులు చనిపోతే పిండం పెట్టాం అంటాం. కానీ ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే అది కాదు. పిండముగా అంటే తల్లి గర్భంలో ఒక బిడ్డగా మనం సృజించబడుతున్నాం, ఒక రూపంగా సృజించబడుతున్నాం. ప్రియులారా, చూడండి, మన శరీరం ఎన్ని కోణాల్లో అవి వస్తాయి, కానీ మనకు ఒక శరీరం అమర్చబడతలేదు. ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయిక అవసరం, రెండు మట్టి నుండి తీయబడుతున్నాం, మట్టి అవసరం, మూడు మనం పిండంగా తయారు చేయబడుతున్నాం.
కాబట్టి పిండంగా తయారు చేయబడుతున్నటువంటి అణువు ఒక పిండంగా తయారు చేయబడితేనే ఈ స్త్రీ పురుషుల యొక్క కలయిక, రెండోదిగా మట్టి, ఈ రెండిటి యొక్క విధానాన్ని బట్టి స్త్రీ పురుషుల యొక్క కలయిక నుండి మట్టి నుండి దేవుడు తీసి ఒక పిండంగా సృజించడం ద్వారా అదే ఒక శరీరంగా మనకు చేయబడుతూ వచ్చింది. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని ఇక్కడ చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. నాలుగో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. రండి ఇక్కడ 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. కాబట్టి ఇక్కడ నాలుగో మాట ఏంటంటే గర్భంలో రూపింపక మునిపే. దేవుడు మన జీవితాల్లో మనం చేస్తుంది ఏంటంటే మన తల్లి గర్భంలో ఏం చేశాడు, రూపిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. చూడండి, ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయిక, రెండు మొదటిగా స్త్రీ పురుషుల యొక్క కలయిక, రెండు మట్టి నుండి తీయబట్టడం, మూడు పిండంగా తయారు చేయబట్టడం, నాలుగోదిగా చూస్తున్నట్టయితే తల్లి గర్భంలో దేవుడు మనం రూపిస్తున్నాడు. తల్లి గర్భంలో రూపిస్తున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం బైబిల్లో చూస్తూ వస్తున్నాం. ఈరోజు మన జీవితాలు మనం అర్థం చేసుకోవాల్సిన నాలుగో కోణం ఏంటంటే, మనం సృజించబడ్డం, మనకు ఒక శరీరం అమర్చబడిందంటే నాలుగోదిగా తల్లి గర్భంలో మనం పిండంగా రూపింపబడిన విధానం. ఇక 5వ మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం ఒక మాట రాయబడుతూ వచ్చింది. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి. కాబట్టి ఇక్కడ 5వ మాట ఏంటంటే చివరగా తల్లి యొక్క రక్తము ద్వారా మనము శరీరంగా సృజించబడుతున్నాం. ప్రియులారా, ఇది వాస్తవం. ఎందుకంటే తల్లి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తము మనం గర్భంలో ఉండటం ద్వారా, ఆ రక్తము మన దేహాన్ని పట్టడం ద్వారా ఒక శరీరంగా కూడా మనం తయారు చేయబడుతున్నాం. సో ఇవన్నీ వేరువేరు శరీరాలు కాదు, ఇవన్నీ కలిస్తేనే మానవుడి జీవితంలో ఒక శరీరం. ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయిక, రెండు మట్టి అవసరము, మూడు మట్టి నుండి తీయబడినటువంటి మనము మట్టి ఏమవుతుందంటే పిండంగా తయారు చేయబడుతుంది. ఈ పిండంగా తయారు చేయబడినటువంటి చూడండి, ఈ పిండంగా తయారు చేయబడినటువంటి ఈ మట్టి తల్లి గర్భంలో నిర్మించబడుతుంది. తల్లి గర్భంలో నుండి మామూలుగా ఏమవుతుంది మన జీవితాల్లోకి, మన ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క రక్తము, తల్లి దేహంలో ఉన్న రక్తము మనకి శరీరంగా అమర్చబడుతూ వస్తుంది. మరలా చెప్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి, మనల్ని దేవుడు మన శరీరాన్ని ఎలా దేవుడు సృజించాడంటే, ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయిక, ఒక స్త్రీ పురుషుడు కలవటం ద్వారా మనకు దేవుడు శరీరాన్ని అమర్చే కోణాన్ని తీసుకొచ్చాడు. ఈ శరీరం మొట్టమొదటిగా స్త్రీ పురుషులు కలవటం ద్వారా, రెండు మట్టి నుండి తీయబట్టడం ద్వారా, మూడు తీయబడినటువంటి మట్టి పిండంగా తయారు చేయబట్టడం ద్వారా, పిండంగా తయారు చేయబడినటువంటి మట్టి తల్లి గర్భంలో రూపించడం ద్వారా, తల్లి గర్భంలో రూపించబడినటువంటి మట్టి ఏం చేయబడుతుందంటే ఒక రక్తాన్ని ఇమిర్చుకోవటం ద్వారా, ఒక రక్తాన్ని పొందుకోవటం ద్వారా శరీరం అన్నది ఏర్పరచబడుతుంది. ఇటువంటి శరీరములో పరిశుద్ధాత్ముడికి ఆలయముగా ఉంటుంది. ఇటువంటి శరీరములో పరిశుద్ధాత్ముడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇటువంటి శరీరము పరిశుద్ధాత్ముడికి ఆలయంగా చేయబడుతుంది. చూడండి, నిజంగా ఇటువంటి శరీరాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, ఇటువంటి శరీరాన్ని పవిత్రపరిచాడు, ఇటువంటి శరీరాన్ని పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా చేసి, ఈ పరిశుద్ధమైనది అంటే మట్టిని పరిశుద్ధపరిచాడు, స్త్రీ పురుషుల కలయికను పరిశుద్ధపరిచాడు, పిండాన్ని పరిశుద్ధపరిచాడు, రూపించిన దాన్ని పరిశుద్ధపరిచాడు. ఇంకా చూడాల్సింది అంటే 5వదిగా మన రక్తమును, మన తల్లి రక్తమును, మనకు ఇమిర్చబడినటువంటి రక్తమును, ఈ పాప రక్తాన్ని కూడా పరిశుద్ధపరిచి చివరికి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ దేహం అంతా కూడా ఇలా తయారు చేయబడిన దేహంలో పాపం ఉంది కాబట్టి ఈ పాపపు దేహాన్ని అంతా పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్ముడు మనలో నివసించినట్లు పరిశుద్ధాత్ముడే మనలో నివసించే కోణంలో అది ఒక ఆలయముగా, పరిశుద్ధాత్ముడు నివసించే కోణంలో ఒక ఆలయముగా ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు, ఒక ఆలయంగా ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి అట్టి రీతిలో మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ప్రభు సిద్ధపరిచాడు. ఇటువంటి 5 అంతల అనుభవం కలిగినటువంటి శరీరమును పరిశుద్ధాత్ముడికి ఆలయముగా, ఇటువంటి దేహము ఒకటి స్త్రీ పురుషుల యొక్క కలయిక, 2 మట్టి నుండి తీయబడింది, 3 పిండంగా తయారు చేయబడింది, 4 తల్లి గర్భంలో రూపించబడింది, 5 తల్లి యొక్క రక్తాన్ని పంచుకున్నది, తల్లి యొక్క రక్తాన్ని పొందుకుంది. ఇటువంటి శరీరమును ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే ఇటువంటి శరీరం దీంట్లో ఉన్న అపవిత్రతనంతా తీసేసి పరిశుద్ధాత్మక ఆలయముగా చేశాడు. అటువంటి విధానంలో ప్రభు చేసినందుకు ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. మన జీవితాలు కూడా మేలుకరంగా ఉన్నట్లు ఇటువంటి దేహంలో కూడా పరిశుద్ధాత్ముడు మనలో దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నందుకు దేవునికి వందనాలు చేద్దాం. ఉదయకాలం ప్రభుకి వందనాలు చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు ఫలింపజేసి మీ సాక్ష్యం నిలబెట్టండి. మా జీవితాలు శరీరం ఎలాంటిదైనప్పుడు కూడా పరిశుద్ధాత్మక ఆలయముగా మీరు చేసినందుకు వందనాలు.
చేయబడినటువంటి దేహం నీ మహిమార్థమే ఉండేలాగా సహాయం చేయమని, మా ప్రతి అక్కర తీర్చి మా ప్రతి బలహీనతలు క్షమించమని, మా శరీరం ఎలాంటిదో బయలుపరిచారు, ఎలా రూపించబడుతుందో, ఎలా తయారు చేయబడుతుందో బయలుపరిచారు. అలా తయారు చేయబడిన మా శరీరంలో ఉన్న పాపను మీరు క్షమించి పరిశుద్ధపరుస్తూ వచ్చారు. వందనాలు. అటువంటి అనుభవాలు పరిశుద్ధపరచబడిన మా జీవితాలు పరిశుద్ధాత్మ నివసింపజేస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తే ముందు తోడుగుణమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.